అనుకూల వాతావరణంలో ఉండి స్తుతించడం వేరు, ప్రతికూల వాతావరణంలో ఉండి ఆయన్ని స్తుతించడం వేరు. ఇక్కడ దేవుడి నుండి మనల్ని తప్పియడానికి సైతానుగాడు ఇన్ని ఆకర్షణలు చూపిస్తాడు మనకి. అసలు ఈరోజు కూటానికి వచ్చే పరిస్థితి ఉందా నీకు? ఈరోజు అసలు ఈరోజు కూటానికి రాకుండా బ్రేక్ అవ్వడానికి ఎన్ని పరిస్థితులు వచ్చినాయో నీకు. ఆఖరికి నీ బాడీ కూడా కోఆపరేట్ చేయాల. ఈ ఒక్క వారం ఆగి నెక్స్ట్ పోదాం అనుకున్నావు. అందరు కాకపోయినా కొందరైనా అనుకున్నారు. కొంతమందికి ఏవో అవాంతరాలు వచ్చినాయి. అంటే నిన్ను ఇక్కడ దాకా బానేయకుండా, ఈ మాటలు ఎన్నేయకుండా చెడగొట్టడానికి, దేవుని సన్నిధిలో ఆరాధించకుండా చేయటానికి ఏవో వచ్చినాయి నీకు అడ్డంకులు. కానీ నువ్వేం చేసావు? నిన్ను బలవంతంగా లాగుతున్న వాటిని తెంచుకొని, హే అనేది నాకు ఆయన కావాలా, నేను వెళ్ళాలి, నేను ఈరోజు అనుకో వచ్చాను అంటే. ఇక్కడంతా క్లైమేట్ అంతా ప్రతికూలమైన క్లైమేట్. ఇక్కడంతా దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రపంచం ఇది. ఇలాంటి ప్రపంచంలో, ఇన్ని దాడుల మధ్యలో, ఇంత నెగిటివ్ ఫోర్స్ మన మీద వర్క్ చేస్తున్న నేపథ్యంలో అన్నిటినీ దులిపేసి, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా అని నువ్వు ఆయన పిలుస్తుంటే ఇక ఎటు పెడతాడు చెవి? అక్కడ పరలోకంలో అంతా ఆయన క్లైమేటే, కానీ భూలోకంలో ఆయనకి వ్యతిరేకమైన క్లైమేట్. ఈ వ్యతిరేకమైనటువంటి ప్రపంచంలో ఆయన కోసం గొంతులెత్తి స్వరాలు వినపడి, దేవా రా, దేవా ఇదిగో నీకు స్తోత్రం, ఇదిగో నీకు కృతజ్ఞతాస్తుతులు అంటే ఎటు చూస్తాడు? కాబట్టి నువ్వు ఎంత మహిమపరిచినా, ఎంత స్తుతించినా, ఎంత సన్నుతించినా, ఆయన నామాన్ని ఎంత ప్రస్తుతించినా, ఎంతమందికి ప్రకటించినా, పాడినా, కీర్తించినా, ఇక్కడ ఉన్నప్పుడు చేసేదానికి స్పెషల్ రెస్పెక్ట్ ఉంది, ప్రత్యేకమైన విలువ ఉంది తమ్ముడు. అక్కడికి పోయినాక మామూలే. ఇక ఆల్రెడీ మనకంటే ముందు సీనియర్స్ ఉన్నారుగా, వాళ్ళందరితో కలిసి మనం కూడా కలిసి పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ నే కలువగా, అందరము పులకించి స్తుతించగా, పరలోకమే పరవశించేనుగా, యేసయ్య నా దేవా. ప్రియులారా, స్తుతికి కూడా ఇక్కడ ఉన్నప్పుడు మనం చెల్లించే స్తుతి, పాడే కీర్తన, ఆరాధించే ఆరాధన ప్రత్యేక విలువను సంతరించుకుంటుంది. ఈ కాలము దాటిపోయిందంటే, ఇక్కడ సమయం అయిపోయిందంటే, ఆడుకుపోయి నువ్వు స్తుతించిన ఇక ఆ క్లైమేట్లో ఇక ఆటోమేటిక్గా స్తుతిస్తూ ఉంటావు. దానికే స్పెషల్గా నువ్వేదో స్తుతిస్తున్నట్టున్నావు అని ఆయన పట్టిన దానికేం ఉండదు. ఇక ఆయన కార్యాలు చూస్తావు, స్తోత్రాలు చెప్తూ ఉంటావు, అది మామూలు అయిపోతుంది. కానీ ఇక్కడ నువ్వు చేసే స్తుతి అక్కడున్న దేవుడు నీకెళ్ళి చూసేటట్టు చేసిద్ది. అది గ్రహించే ఆ పాట పాడుకున్నా నేను పరిశుద్ధాత్మ ప్రేరణలో. కెరూబులు, శరాపులు, మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఇంతమంది నిన్ను స్తుతిస్తుంటే, గాన ప్రతిగానాలు చేస్తున్నా, ఎన్నిక లేని నా స్తుతి కోసం మిగుల ఆశతో చూస్తున్నావా? అందుకే గ్రంథంలో ఎందుకు రాయించాడు? దేవుని స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతులారా ఆయనను స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో మస్తు ఉన్నాయి. నా రక్షణను వానికి కనపరుచినట్లు వాడు మార్గము సరళం చేసుకుంటున్నాడు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును
ఎన్ని వచనాలు ఉన్నాయి. స్తుతించండి రా, స్తుతించండి దేవునికి. పాటలు ఎక్కువ అవుతున్నట్టు ఉన్నాయి కదా. పాటలు ఎక్కువైతే మాటలు తగ్గిపోతాయి. కాబట్టి మంచిది, మంచిది, దేవుడు వింటాడు. ఇక్కడ నుంచి పోయినాక ఆ స్తుతికి ఇంత విలువ ఉండదు, కొంచెం తగ్గిద్ది. హల్లెలూయా. పట్టుకొని ఆమెతను కొడుతుంటే తన్నులు తింటా కూడా స్తోత్రం అంటాం. ఎవరు కొట్టే పరిస్థితి లేకుండా ఆ వ్యక్తి ముందుండి హాయిగా ప్రశాంతంగా స్తోత్రం అంటాం. రెండు ఒకటేనా? ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి ఆ వ్యక్తిని కనపరచడం వేరు, ఆ వ్యక్తికి దూరంలో ఉండి నలుగురు పట్టుకొని తంతన్నా సరే ఆ వ్యక్తిని కనపరచడం వేరు. ఈ రెండిట్లో దేనికి విలువిస్తావు నువ్వు? దూరంలో ఉండి తన్నులు తింటా కూడా స్తుతిస్తుంట. దేవునికి మహిమ. ఒకసారి ఒక జోకు విన్నాను నేను, క్రిస్టియన్ జోక్. ఒక కూటానికి కొంతమంది హాజరయ్యారంట. ఆ హాజరైన వాళ్ళు హల్లెలూయా అంటే ఒప్పుకోరు. కొన్ని సంఘాలు ఉన్నాయి హల్లెలూయా అంటే మా చిరాకు వాళ్ళకి. కొన్ని సంఘాలు ఉన్నాయి హల్లెలూయా అంటే కోపడతారు, చూస్తారు. అలాంటి వాళ్ళు కూటం పెట్టుకున్నారు. వాళ్ళ కర్మగాలి ఈ పెంతుకోస్తు సంఘం ఒక ఆమె, అంటే పరిశుద్ధాత్మని నమ్మేమో హల్లెలూయా స్తోత్రాలు చెప్పామో, ఒక ఆమె ఏదో కూటం, యేసుప్రభు కూటం కూర్చుంది, బాగా నడి జనాల్లో కూర్చుంది. ఆ వాక్యం చెప్పాయన దేవుణ్ణి గణపరిచి మాట్లాడినప్పుడు అది హల్లెలూయా అంటుందంట. ఆమె హల్లెలూయా అనగానే చూశారు అందరూ. ఎవరో ఏమో మనం కూర్చో, అది చెప్పకూడదు అన్నారు. చెప్పకూడదా? దేవుడు కార్యం చేశాడు, ఆయన కనపరచుకుంటున్నా, ప్రభువుని స్తుతించండి అంటున్నాను, ప్రభువుకి స్తోత్రం అంటున్నాను, తప్పేముంది అందంట. చెప్పకూడదులే, కూర్చో, మా సంఘంలో చెప్పలే, కూర్చో, నీ శబ్దం కూర్చో. ఆమెకు ఆశ్చర్యం, ఇదేం సంఘం అమ్మ అన్నట్టు కూర్చున్నాం. మళ్ళీ 4 మొక్కలు చెప్పాడు ఆయన. ఈమెకు ఉల్లాసం వచ్చింది, దేవుణ్ణి మహిమపరచాలి. మళ్ళీ హల్లెలూయా అందంట. మళ్ళీ చూశారు. ఈసారి పైన ఉన్న ఆయన కూడా చూశాడు, ఎవరా మనిషి అన్నట్టు. తప్పమని చెయ్యి తేడాపడ్డవరా మళ్ళీ అని. పక్కన ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్పకూడదు ఇక్కడ మా సంఘంలో, అటు చెప్పం మేము, చెప్పకూడదు అంటే ఏంది నువ్వు అంటే, అసలు ఎందుకు చెప్పకూడదు అంటదామా? ఎందుకు చెప్పకూడదు? హల్లెలూయా దేవుణ్ణి స్తుతించడం మానిపిస్తారు ఏంది మీరు? చెప్పకూడదు ఇక్కడ మా సంఘంలో, అంతే, నోరుమూసుకొని కూర్చో, ఇంకోసారి చెప్తే మర్యాదగా ఉండదా? సరే ఎందుకు వచ్చిన గొడవలే, ఇక కూటం అయిపోయిన దాకా ఇక అని ఇట్లా కూర్చుంది. మళ్ళీ దేవుడికి మహిమకు వచ్చే కార్యం ఏదో చెప్పాడు ఆయన. ఇక ఈ 2 చేతులు పెట్టినా ఆగల, వేసింది గట్టిగా కేక. వేసేసరికి పైన ఆయన చూశాడు, పక్కన వాళ్ళకి చెప్పాడు, ఈసారి ఆ మనిషి హల్లెలూయా అంటే తీసుకెళ్ళి ఆమె లేచి వస్తే వచ్చినట్టు, నేను రానంటే 4 ఎత్తుకొని తీసుకెళ్ళి బయటపడేయండి అని చెప్పాడు. మళ్ళీ చెప్పిందిగా, మళ్ళీ పక్కన వాళ్ళు ఏమో నీకు బుద్ధి లేదు, ఎన్నిసార్లు చెప్పాలా, ఎట్లా అనకూడదు అంటే, ఎందుకు అనకూడదు అంటది. చిన్నగా వాదన స్టార్ట్ అయింది అక్కడ. తప్పే ఉందమ్మా, హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించండి, ప్రభువుకు స్తోత్రం అని కదా, ఏమైంది? బైబిల్లో కూడా ఉంది కదా. ఉంటే ఉందే, అనకూడదు, మేము మా సంఘం అందం అంతే. ఈసారి నీకు మామూలుగా కూడా తీసుకెళ్ళి బయటెత్తారు, నేను వేస్తే వేసారు, నేను లెక్క చేయను. అయినా ఎందుకు గొడవ, ఎందుకు వచ్చింది సరే అని ఇక మళ్ళీ గట్టిగా మళ్ళీ కాసేపటికి మళ్ళీ దేవునికి మహిమ వచ్చే కార్యం చెప్పాడు. మళ్ళీ ఇక ఆగల, స్తోత్రం చెప్పింది. ఇక రానే వచ్చారు 4 పట్టుకున్నారు పెద్ద ఆవిడ్ని, ముసలావిని. పద అన్నారు. ఏడికాయ ఎందుకాయ అంటానేమా, లే ఎన్నిసార్లు చెప్పాలి నీకు హల్లెలూయా హల్లెలూయా ప్రాణాలు తీస్తున్నాడు, అంత వాతావరణం అంతా పాడు చేస్తున్నావు, లే అని ఆంతను పట్టుకొని లేపారు. నేను రాను, దేవుడి సన్నిధిలో నేను ఎందుకు వస్తాను అంటుంది. రాకపోతే తీసుకెళ్తాం బయటకు, తీసుకెళ్ళండి నేను రాను. ఎత్తుకున్నారు ఇక 4 ముసలామని. పోత అంటుంది. అమ్మో
ఏసైని ఒగ్గాడిది కదా మోసింది, ఏసైని ఒగ్గాడిది కదా మోసింది. ఆయన్ని స్తుతించినందుకు నన్ను 4 గాడిదలు మొత్తనే. ఆయన్ని స్తుతించినందుకు నన్ను చూసావా 4 గాడిదల చేత మోపించు. దేవునికి స్తోత్రం. మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన నీ నామమే నా విమోచకుడా యేసయ్యా. దేవునికి మహిమ. ఇక్కడ నుంచి దాటి వెళ్తే ఆ స్తుతికి సగం విలువే. ఇక్కడ ఉన్నప్పుడు, ఈ ప్రతికూలత వాతావరణంలో ఉన్నప్పుడు మనం సన్నతిస్తే ఆ సన్నతి గొప్పది, ఆ స్తుతి గొప్పది, అది ఆయనకి ఇంపైన సువాసన.